దేవుడు అంటున్నాడు, ఇష్మాయేలు మొరను వింటున్నాడు దేవుడు. ఓ యవనస్తుడా, ఈరోజు నువ్వు నలిగిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, వేసారిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, తల్లి లేక తండ్రి లేక ఎవరు చూడని స్థితిలో, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో, ఏమి చేయాలో తెలియని స్థితిలో, రేపన్నది ఏమవుతుందో, రేపన్నది ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో, ఆదరణ లేక, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక, ఎవరు సహాయము చేసి సొంత వాళ్ళే సహాయము చేయక, అయిన వాళ్ళే దూషిస్తున్నారా, నిందలు మోపుతున్నారా, దేనికి పనికిరా, ఎందుకు నీ జీవితము అని నిన్ను హేళన చేస్తున్నారా? ఇదిగో, ఈ లోకమునకు పనికిరాని నీ జీవితము నా దేవునికి పనికొచ్చే జీవితము. ఇది ఒక గడ్డి పరకనైనా వాడుకుంటాడు నా దేవుడు, ఒక గడ్డి పరకనైనా వాడుకుంటాడు. ఆ గడ్డి పరకనే వాడుకున్న దేవుడే నిన్ను వాడుకోబోతున్నాడు. ఇదిగో ఆ ఇష్మాయేలు మొర్ర విన్న దేవుడే, ఆ ఇష్మాయేలు మొర్ర విన్న దేవుడే నీ మొర్ర వింటున్నాడు. తల్లి చూడలేకపోవచ్చు, తండ్రి వదిలేయవచ్చు, ఇదిగో శారా వదిలేయవచ్చు, అందరూ వదిలేయవచ్చు, కానీ ఇదిగో నా దేవుడు వింటున్నాడు నీ మొర్ర, నా దేవుడు నీ మొర్ర వింటున్నాడు.